హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరూ బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మళ్ళీ ఫెస్టివ్ వేర్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చాను. సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను గైస్, లైక్ ఫెస్టివ్ వేర్ కలెక్షన్. సో ఆల్రెడీ ఆ వీడియోలోనే మీకు మెన్షన్ చేశాను కదా, లైక్ నేను కొన్ని ఫెస్టివ్ వేర్ కలెక్షన్ ఇంకా తీసుకున్నాను, అవి రావాలి, వచ్చాక డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను అని చెప్పి. సో ప్రస్తుతానికి అన్ని వెడ్డింగ్ సీజన్ కాబట్టి సో డెఫినెట్లీ ఎక్కువ ఫెస్టివ్ వేర్ కలెక్షన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను, లైక్ ఫెస్టివ్ వేర్, వెడ్డింగ్ వేర్ అలాగా. సో సీజన్కి బాగా సూట్ అవుతాయి. సో మీరు ఎలా యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఇంకొకటి నేను ఏదంటే ఇప్పుడు బాగా వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది ప్రస్తుతానికి, లైక్ ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫెబ్ వరకు, మార్చ్ వరకు కూడా కంటిన్యూగా ఫుల్ ముహూర్తాలు ఉన్నాయి. సో నేనేమనుకుంటున్నా అంటే పర్టికులర్లీ లైక్ వెడ్డింగ్ చేసుకునే వాళ్ళకి సంబంధించి ఏమైనా హెల్ప్ఫుల్గా ఒక కంటెంట్ పెట్టాలి అని అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి, ఏమైనా మీకు ఐడియాస్ ఉన్నాయి, థాట్స్ ఉన్నాయి, పర్టికులర్ ఇలాంటి కంటెంట్ వెడ్డింగ్కి సంబంధించి లైక్ వచ్చే వాళ్ళకి చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది, లైక్ వెడ్డింగ్ జరగబోయే వాళ్ళకి చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలాంటి కంటెంట్ అలా ఏది పెడితే మీకు ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది, ఏది పెడితే మీరు చూడాలనుకుంటున్నారు, దానికి సంబంధించింది మెయిన్గా చెప్తున్నా. రిమైనింగ్వి పెడతాను, బట్ నేను జస్ట్ ఒక దానికి హెల్ప్ఫుల్ అయ్యేలాగా పెట్టాలి అని అనుకుంటున్నాను. లైక్ వెడ్డింగ్కి సంబంధించి లైక్ మేకప్ అవ్వచ్చు, స్కిన్ కేర్ అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా కలెక్షన్ అవ్వచ్చు. లైక్ సో మీ ఐడియాస్ మీరు కూడా ఇవ్వండి, నా ఐడియాస్తో నేను కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. సో దట్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అండ్ నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలుసా. యూస్ఫుల్ అవుతుంది అని అనిపించినప్పుడు నాకు ఒక రకమైన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకే కొన్ని డిఫరెంట్ కంటెంట్స్ లైక్ తెలుగులో కొంతమంది చెయ్యరు, కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అవ్వరు కొన్ని కంటెంట్స్కి. లాస్ట్ లైక్ మనం బ్రాకి సంబంధించిన వీడియోస్ కానీ, లైక్ ఉమెన్కి సంబంధించిన పర్సనల్ హైజీన్కి సంబంధించిన వీడియోస్ కానీ, ఇట్లాంటివి తెలుగులో తెలుగులో అంత కంఫర్టబుల్గా చేయలేరు. నేను కూడా యాక్చువల్లీ అంత కంఫర్టబుల్ ఏం కాదు, బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కొంచెం అయినా వెళ్ళాలి, కొంచెం హెల్ప్ఫుల్ కంటెంట్ పెట్టాలి అని అలాంటి కంటెంట్ కూడా ట్రై చేస్తూ ఉంటా. సో కొంతమంది ఏంటంటే దానికి కూడా అలాంటిది ఎందుకు పెడతారు అని కొంతమంది అనేవాళ్ళు ఉంటారు, బట్ ఎక్కువ 99.9% మందికి హెల్ప్ఫుల్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలా కామెంట్ చేసిన వాళ్ళు, హెల్ప్ అయిందని కామెంట్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది అంటారు లైక్ అలాంటి కంటెంట్ ఎందుకు పెడుతున్నారు, చూడ్డానికి ఏదోలా ఉంది అని చెప్పి. సో అందుకే ఫస్ట్ నేను డిస్క్లైమర్ వేస్తాను అనమాట, మీకు ఇలాంటి కంటెంట్ మీకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది, చూడడానికి అనిపిస్తే జస్ట్ స్కిప్ చేసేసేయండి, చూడకండి అని చెప్పి. సో ఎందుకంటే అలాంటి కంటెంట్ అందరూ మాట్లాడలేరు, ఎస్పెషలీ మన ఇంట్లో మదర్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళు కూడా షేర్ చేసుకోలేని అన్కంఫర్టబుల్ థింగ్స్ అనమాట అవి. సో అట్లాంటివి షేర్ చేయాలి అని నాకు ఎప్పటి నుండో ఉంటుంది. సో నాకేదో తెలిస్తే అట్లాంటివి నేను ఫస్ట్ మీకు షేర్ చేయడానికి ముందుంటా. నాకు కూడా నేను కూడా అలాగే పెరిగాను కాబట్టి నాకు కూడా అన్కంఫర్టబుల్నెస్ ఉంటుంది. అంటే చెప్పాలా, ఎలా కన్వే చేయాలి, అది వల్గర్గా కనిపించకుండా ఎలా కన్వే చేయాలి అని ట్రై చేసి అలా మోస్ట్లీ వల్గర్గా లేకుండా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. సో ఎస్, అలాంటి కంటెంట్ పెట్టినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నా మనసుకి. సో నాకు సాటిస్ఫాక్షన్ వచ్చే కంటెంట్ పెట్టాలి అనేది నా మెయిన్ మోటో. నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా, చూసినా చూడకపోయినా అట్లీస్ట్ నేను సాటిస్ఫై అవుతాను కదా. సో అది చాలా నాకు. సో కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. చాలా అలాంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. పర్సనల్ లైఫ్ ఇలాంటివి యూస్ఫుల్ ఏమవో తెలుసుకుంటారు, అయిపోతుంది అక్కడతో. దానివల్ల మీకైతే యూజ్ ఏమి ఉండదు కదా. సో యూస్ఫుల్ అవుతుంది, మీ డైలీ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు, లేకపోతే మీ డైలీ లైఫ్లో ఆ చిన్న దానివల్ల ఏదైనా చేంజ్ వస్తుంది, యూజ్ అవుతుంది అని అంటే అలాంటిది ఏమైనా ఉంటే నాకు ఐడియాస్ ఇవ్వండి. డెఫినెట్లీ మీతో నాకు తెలిస్తే షేర్ చేస్తాను, ఓకేనా. లైక్ ఫ్యాషన్కి సంబంధించి అయినా, లేదంటే ఇలా ఫీమేల్ హైజీన్కి సంబంధించి అయినా, లేదంటే ఇంకేదైనా సరే మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే డెఫినెట్లీ, ఓకేనా. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇప్పటికీ చాలా పెద్ద ఇంట్రో అయిపోయింది. సో ఫెస్టివ్ వేర్ కలెక్షన్ అమెజాన్లో తీసుకున్నాను. సో ఎగ్జైటెడ్ టు షేర్ విత్ యూ, ఎందుకంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేశాను వీటి కోసం అండ్ కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ట్రై చేశాను. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది జనస్యా బ్రాండ్ నుంచి. అబ్బా ఎంత బాగుందో కదా కలర్, నాకైతే ఈ కలర్ చాలా నచ్చింది, ఈ గ్రీన్ షేడ్ అండ్ పట్టు ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది, నాకు ఇలా పట్టు ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఇష్టం తెలుసా. అసలు ఎంత కాస్ట్ ఉంటున్నాయంటే ఈ ఫ్యాబ్రిక్స్ బయట పర్చేస్ చేసి స్టిచ్చింగ్ చేయించాలంటే చాలా కాస్ట్లీ ఉన్నాయండి. బట్ ఎంత క్లాసీగా అనిపిస్తాయి, లైట్ అనిపిస్తాయి అండ్ హెవీగా అనిపించవు, బాగుంటాయి. లైక్ వర్క్ ఉండదు కాబట్టి హెవీగా అనిపించదు, కానీ క్లాసిక్ అనిపిస్తాయి. నాకు ఈ కలర్ కూడా చాలా నచ్చింది అండ్ ప్యాటర్న్, నెక్ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. సో ఇలా వచ్చింది నెక్ ప్యాటర్న్, నాకు చాలా నచ్చింది అవుట్ఫిట్. కలర్ కూడా బాగుంది అండ్ దానికి బాటమ్ కూడా ఇట్లా వచ్చిందనమాట, ట్రౌజర్ లాగా, సారీ
ప్లాజో లాగా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది. సో ఇలా వీటికే మళ్ళీ షార్ట్ కుర్తీస్లా కూడా వేస్తున్నారు. సో అలా కూడా స్టైల్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే సపరేట్గా తీసుకుని. సో ఈ కలర్ ఈ ప్రింట్ దొరకడం కొంచెం కష్టమే కానీ ట్రై చేయొచ్చు. సో అట్లా చాలా బాగుంది కదా. కలర్ కూడా నాకు చాలా నచ్చింది. కలర్ చాలా డిఫరెంట్ మెహందీ గ్రీన్ అనమాట. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా ఆర్గాన్జాలో కట్ వర్క్ దుపట్టా లాగా వచ్చింది. జనస్యా బ్రాండ్. సో సైజ్ అయితే నేను లార్జ్ తీసుకున్నాను. సో రెగ్యులర్గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ తీసుకోవచ్చు. అండ్ కట్ వర్క్ వచ్చిందనమాట దుపట్టాకి. సో ప్లెయిన్, మిగతాదంతా ప్లెయిన్ వచ్చింది. ఆర్గాన్జా దుపట్టా మంచిగా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. అది నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్కి వెళ్తాం. ఇది నెక్స్ట్ వన్. నాకు ఈ పేస్టల్ షేడ్స్ చాలా నచ్చాయి. అసలు ఈ అవుట్ఫిట్ మీద భలే పేస్టల్ షేడ్స్ వచ్చాయి. అండ్ చాలా లైట్గా కంఫర్టబుల్గా ఉంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ మనకి నెక్ దగ్గర ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇలాగా. సో చాలా క్లాసీగా ఉంటుంది, వేసుకుంటే దీనికి బాగా లుక్ వస్తుంది. లైట్ కలర్స్ ఎప్పుడు అలాగే అనిపిస్తాయి, చూసినప్పుడు ఏదో డల్గా అన్నట్టు. బట్ వేసుకుంటే ఒక సింపుల్ అండ్ సబ్టిల్ లుక్ వస్తుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాం. డార్క్ కలర్స్ అందరూ వేసుకుంటారు, లైట్ కలర్స్ కొంతమంది వేసుకుంటారు. అండ్ కొంతమందికి బాగుంటాయి కూడా. సో డిఫరెంట్గా కనిపిస్తాం. సో అట్లా ఇది ట్రౌజర్ వచ్చింది. సో మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. షిఫాన్ దుపట్టా వచ్చింది. ఇది కూడా పేస్టల్ షేడ్. నాకు ఇది చూడగానే చాలా నచ్చింది. కలర్స్, దీని మీద వచ్చిన కలర్స్, ఈ దుపట్టా కలర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. లైక్ మంచి చూడగానే ప్లెజెంట్గా అనిపించే కలర్స్ అనమాట అవన్నీ కూడా. సో మంచిగా అనిపించింది. సో అది నెక్స్ట్ వన్. ఇది మంచి డార్క్ షేడ్, బ్రౌన్ షేడ్ అనమాట. లైక్ బ్రౌన్ పర్పుల్ మిక్స్ అయిన షేడ్. కొంచెం నేరేడు పండు అంటారు కదా, నేరేడు పండు కలర్, ఆ కలర్ అనమాట. సో చాలా మంచిగా ఉంది కలర్. అండ్ చాలా సాఫ్ట్ ఉందన్నమాట. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. లోపల మంచిగా లైనింగ్ అది కూడా ఇచ్చారు. సో మంచి సాఫ్ట్గా అనిపిస్తుంది, గుచ్చుకోదు అసలు. లైక్ ఇక్కడ వర్క్ వచ్చింది జస్ట్. అండ్ ఇదంతా కూడా కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి మంచి గ్రాండ్గా కనిపిస్తుంది. సో ఇది టాప్ వచ్చింది. నేను పక్కన అన్నీ వేసుకుని చూపిస్తాను, ఫాస్ట్గా చూపించేస్తున్నా. బికాజ్ ఇంట్రో ఆల్రెడీ పెద్దదైపోయింది. దాంట్లో నేను కట్ చేసేది కూడా ఏం లేదు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని మాట్లాడాను కదా. సో ఎక్కువ కట్ చేయలేను కాబట్టి పెద్ద వీడియో అయిపోయింది అనుకోండి, బోర్ ఫీల్ అవ్వద్దు. మీరు కావాలంటే స్కిప్ చేసుకుని చూడండి. అవుట్ఫిట్స్ దగ్గరికి వచ్చేయండి మీకు ఇంట్రో చూడడం ఇంట్రెస్ట్ లేకపోతే. బట్ ఎక్కువ ఫాస్ట్గా చూపించడానికి ట్రై చేస్తా. ఇలా ప్లాజో వచ్చిందనమాట, కింద బాటమ్. అండ్ నాకు ఇది దుపట్టా చాలా నచ్చింది. మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది దుపట్టా వల్ల. సో అవుట్ఫిట్కి ఏం పెద్ద వర్క్ అది లేదు కదా పైన, ఓన్లీ మనకి నెక్ దగ్గర మాత్రమే వర్క్ వచ్చింది అవుట్ఫిట్కి. సో మిగతాదంతా ప్లెయిన్గా కాబట్టి మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. అండ్ దుపట్టా కూడా చాలా బాగుంది. లెంత్ అండ్ విడ్త్ కూడా అన్ని పర్ఫెక్ట్ వచ్చాయి. మొత్తం ఇలా గోల్డ్తో రావడం వల్ల మంచి హైలైట్ అవుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి నేను కొంచెం లైట్ కలర్స్ కూడా ట్రై చేశాను, అన్ని డార్క్ షేడ్సే కాకుండా. బికాజ్ అందరూ ఒకే కలర్స్, అందరూ డార్క్ షేడ్స్ ఇష్టపడరు. నేనే ఎగ్జాంపుల్. నాకు లైట్ కలర్స్ అంటే ఎక్కువ ఇష్టం డార్క్ షేడ్స్ కంటే. సో కాబట్టి అందరూ డార్క్ కలర్స్ ఇష్టపడరు కదా. సో కాబట్టి అందరినీ సాటిస్ఫై చేయాలి కదా. సో అందుకే కొంచెం లైట్ కలర్స్ కూడా యాడ్ చేశాను. సో ఇది కూడా మంచి పేస్టల్ షేడ్స్ మిక్స్ అయిన కలర్. అండ్ దీనికి చాలా సింపుల్ ఉంది. సో మరీ గ్రాండ్గా ఏం కనిపించదు, బట్ సబ్టల్గా కొంచెం క్లాసీగా కనిపించాలన్నప్పుడు బాగుంటుంది. అండ్ జస్ట్ ఇక్కడ కట్టింగ్ లాగా వచ్చిందనమాట. లోపల లైనింగ్ అంతా కూడా ఉంది. సాఫ్ట్ ఉంది చాలా మెటీరియల్. అన్ని జనస్యా బ్రాండే అండ్ సైజ్ లార్జ్. సో మీరు కూడా అలాగే తీసేసుకోవచ్చు. నేను పక్కన వేసుకుని చూపిస్తాను. అండ్ ప్లాజో అయితే ఇది వచ్చింది. దీనికి కూడా లైనింగ్ అంతా కూడా మంచిగా ఇచ్చేసారు. బాటమ్కి కూడా లైనింగ్ ఇస్తున్నారండి, అది నాకు బాగా నచ్చింది. అన్ని బ్రాండ్స్ అలా ఇవ్వ, కొన్ని బ్రాండ్స్ ఇస్తాయి. సో ఇది షిఫాన్ దుపట్టా వచ్చింది. ఓకే, సో ఇది కూడా లెంత్ అండ్ విత్ పర్ఫెక్ట్ ఉంది. అండ్ నెక్స్ట్, అండ్ బై ద వే ఈ అవుట్ఫిట్ కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను. నేను దుపట్టా కూడా వస్తుంది. సో ఆరెంజ్ లేకుండా ఈ మధ్య అసలు హాల్ వీడియోసే ఉండట్లేదు. నాకు ఈ ఆరెంజ్ చాలా నచ్చింది. నేను ఇందాక చూపించాను కదా ఫస్ట్ గ్రీన్ వన్. సో గ్రీన్ వన్లోనే ఇది ఆరెంజ్ షేడ్ అనమాట. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. అండ్ నాకు ఈ ఫ్యాబ్రిక్ ఇష్టం అనమాట, కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ అనమాట. సో ఆ ఫ్యాబ్రిక్ నాకు బాగా నచ్చుతుంది, చాలా నచ్చింది నాకు. ఇది ప్రింట్ కాదు, యాక్చువల్లీ పట్టులాగా ఉంది. మీకు చూడడానికి ఇది ప్రింట్ లాగా అనిపిస్తుంది కదా, సేమ్ గ్రీన్ వన్దే. బట్ ఇది కలర్ వేర్ అంతే, సేమ్ మోడల్ డిజైన్ అంతా సేమ్. సో చాలా నచ్చింది నాకు ఈ కలర్ బాగా కనిపిస్తుంది. అండ్ వేసుకున్నాక కూడా మంచి గ్రాండ్గా ఉంటుంది. సో కొంచెం దీని మీద గోల్డ్ రావడం వల్ల చూసారా మంచిగా హైలైట్ అవుతుంది. అండ్ సేమ్ ఇందాక నెక్ ప్యాటర్న్ చూపించాను కదా, సో అదే నెక్ ప్యాటర్న్. ఇది జస్ట్ ఐ చేసుకోవడానికి ఏముండదు, జస్ట్ ఇలా స్టైల్కి అంతే. సో అది టాప్ వస్తుంది, బాగుంది. బాటమ్ కూడా ఫుల్ గేరా ఉన్న ట్రౌజర్ వచ్చిందనమాట. చూసారా ఎంత పాప్ అవుతుందో పెట్టుకోగానే, కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. దీనికి కూడా మంచిగా లైనింగ్ ఇచ్చేసారండి. అండ్ దుపట్టా సేమ్ ఇందాక చూపించా కదా, దాంట్లోనే కలర్ వేర్ అంతే, ఆర్గాన్జా దుపట్టా.
నాకు ఈ కలర్ బాగా నచ్చేసింది. ఆ మెహందీ గ్రీన్, ఈ ఆరెంజ్ కొంచెం ఆరెంజ్ ఏంటంటే గమ్మని సూట్ అవ్వదు అనమాట. నేను ఫస్ట్ సూట్ అవ్వదు నాకు అని అనుకున్నా, బట్ మనం వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో చూసుకోండి, మీకు గ్రీన్ సూట్ అవుద్ది అనుకుంటున్నారా, ఆరెంజ్ సూట్ అవుద్ది అనుకుంటున్నారా, ఏ కలర్ నచ్చితే తీసుకోవచ్చు. గ్రీన్ అయితే వేసుకుని నేను కూడా చూపిస్తాను మీకు నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ కలుస్తాం మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. మీకు నచ్చితే తీసుకోండి అవుట్ఫిట్ నచ్చినా. ఓకేనా, మళ్ళీ కలుస్తాం మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.